ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మార్కెట్ చూస్తున్నట్లయితే వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది. అయితే గత 2 సంవత్సరాల్లో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ వితిన్ 2 ఇయర్స్‌లోనే 2 lakhs వచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అసలు అలాంటివి ఉన్నాయా? ఉంటే ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి? ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో గత 2 ఏళ్లుగా మనం చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వితిన్ 2 ఇయర్స్లో 100% ఆఫ్ రిటర్న్స్ వచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటారా? లాస్ట్ 2 years లో ఆల్మోస్ట్ 40% CAGR చొప్పున పెరిగిన మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 5 దాకా ఉన్నాయండి దగ్గర. అండ్ డిఫెన్స్ చాలా బాగా మూవ్ అయింది లాస్ట్ 2 years నుంచి. అంటే పర్టికులర్ గా యుక్రెయిన్ వార్ వచ్చిన దగ్గర నుంచి కూడా డిఫెన్స్ లో బాగా మూవ్ స్టార్ట్ అవుతుంది. ఇజ్రాయెల్ వార్ తోటి ఇంకా అది స్పీడప్ అయిపోయింది. రీసెంట్ గా పాకిస్తాన్ వార్ మనతో వచ్చిన వార్ తోటి ఇంకా పీక్ లెవెల్ కి వచ్చేసింది. అందుకని డిఫెన్స్ ఫండ్స్ అన్ని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. అండ్ HDFC డిఫెన్స్ ఫండ్ ఉందండి, అది ఆల్మోస్ట్ 60 CAGR లాస్ట్ 2 years నుంచి. అంటే మీరు 1,00,000 పెట్టుంటే మీకు 2.5 lakh వచ్చింది విత్ ఇన్ 2 years లోనే. గ్రేట్. అంటే మోర్ దెన్ 50% CAGR నడుస్తుంది. మోర్ దెన్ 150% 60 CAGR. రెండోది బంధన్ స్మాల్ క్యాప్ అండి. అంటే స్మాల్ క్యాప్ కేటగిరీలో బంధన్ అనమాట. బంధన్ స్మాల్ క్యాప్ ఇది 43% CAGR రన్ అవుతుంది లాస్ట్ 2 years నుంచి. మీరు కనుక 1 lakh దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 2 years బ్యాక్, ఇప్పుడు మీకు 2.5 lakh అంటే డబుల్ అయింది ఇది కూడా. తర్వాత SBI PSU ఫండ్స్ అండి. యాక్చువల్ లాస్ట్ 5 years నుంచి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని కూడా బీభత్సంగా పెరుగుతున్నాయి అండి. అంటే బేసికల్ గా మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పబ్లిక్ సెక్టర్ అన్ని కూడా బాగా ప్రాఫిటబిలిటీకి వచ్చేసినాయి. ఇక అంతకుముందు ఆయన గుజరాత్ సీఎం ఉన్నప్పుడు అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ కంపెనీస్ అన్ని ఫుల్ ప్రాఫిట్ లో రన్ అవుతున్నాయి. ఎప్పుడైతే సెంట్రల్ షిఫ్ట్ అయ్యారో అప్పటికే జనాలందరికీ ఐడియా వచ్చేసింది ఈ ఖచ్చితంగా పర్ఫార్మ్ చేస్తే అని. అండ్ వచ్చిన దగ్గర నుంచి కూడా రియల్ గానే బాగా పర్ఫార్మ్ చేసింది అనమాట. అంటే లాస్ట్ 2 years లో మీరు SBI PSU ఫండ్ కనుక తీసుకుని కనుక మీ మనీ 42% ప్రయాణం చొప్పున పెరిగింది. బట్ మెజారిటీ PSU ఫండ్స్ అయితే బాగా ఇచ్చింది లాస్ట్ 5 years నుంచి. సూపర్. సో మీరు 1 lakh దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు 2.3 lakh వచ్చింది. సో మరి ఇప్పుడు మన ప్రేక్షకులు చూసి బాధపడతారేమో, సో ఈ క్షణంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరిగే అవకాశాలు కనిపించేటువంటి స్టిల్ ఐ డోంట్ రికమెండ్ గో ఫర్ సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్, బట్ అదర్వైజ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ క్యాలిబర్ ఉంది అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇట్లా నేను చాలా మందికి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ సజెస్ట్ చేశాను, పాసిబిలిటీ ఉంటే ఇందులో పెట్టుకోమని. ఎందుకంటే అది లాస్ట్ 5 years నుంచి ద బెస్ట్ కేటగిరీలో ఉంది బై డిఫాల్ట్. రైట్. నెక్స్ట్ ఇన్వెస్కో ఇండియా PSU ఈక్విటీ ఫండ్ అండి. ఇది కూడా PSU లోనే అంటే 41% అది కూడా. నెక్స్ట్ LIC ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి. సర్ప్రైజింగ్ గా LIC వాళ్ళు అంటే ఎప్పుడు అండర్ బాటమ్ లో ఉంటాయి బేసికల్ గా, బట్ ఇది మాత్రం 40% తోటి ఇది కూడా 2 lakh ఇచ్చింది. 1,00,000 పెట్టిన అందరికి 2 lakh ఇచ్చింది. సో మొత్తానికి 2 years బ్యాక్ కనుక మీరు 1 lakh పెట్టుంటే డబల్ అయిన మ్యూచువల్ ఫండ్స్ మొత్తం టోటల్ 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ డిఫెన్స్ ఫండ్ అండి, HDFC డిఫెన్స్ ఫండ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బంధన్ స్మాల్ క్యాప్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి SBI PSU. అండ్ ఫోర్త్ ఇన్వెస్కో PSU. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి LIC వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈ 5 2x వచ్చినాయి లాస్ట్ 2 years లోనే డబుల్ అయింది అనమాట. అయితే మీరు 3 సంవత్సరాలు కనుక టైం ఇచ్చారనుకోండి 2x అయిన మ్యూచువల్ ఫండ్స్ కనీసం ఒక 25 ఉంటాయి. అంటే మీరు ఎందులో పెట్టినా మీకు వచ్చి ఉండొచ్చు మాక్సిమం. అంటే మ్యూచువల్ ఫండ్ లో గుడ్ థింగ్ ఏంటంటే నువ్వు వరస్ట్ దాంట్లో పెట్టినా నీకు ఎవ్రీ 3 years డబుల్ అవుతుంది లిటరల్లీ. ఎవ్రీ 3 years ఒకసారి. లాస్ట్ డెకేడ్ లో 5 times వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ పెరిగింది, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ 8 times దా పెరిగింది ఒక డెకేడ్ లోనే. Of course లాస్ట్ డెకేడ్ లాట్ ఆఫ్ బుల్ మార్కెట్స్ అనుకోండి, మార్కెట్స్ అండ్ మేబీ ఫ్యూచర్ లో 10 years కూడా అలాగే ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్. ఎప్పుడైనా వరల్డ్ వైడ్ గా మనం చూసుకుంటే GDP ఏదైతే 3 trillion ఎకానమీ నుంచి 10 trillion ఎకానమీ మారే ప్రాసెస్ లో ఎక్కువ బాగుపడ్డ ఇండస్ట్రీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏరియా అనమాట. ఫైనాన్షియలైజేషన్ అంటారు దాన్ని. అంటే ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి మన ఫార్మల్ ఎకానమీ మారే ప్రాసెస్ లో సడన్ గా స్పీడ్ అప్ అవుతుంది అనమాట. అందుకని ఈ క్యాపిటల్ మార్కెట్ సంబంధించినవన్నీ కూడా బాగా మూవ్ అవుతాయి. సో మీకు అందుకని మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ ఏవైనా సరే చాలా ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే రియల్ గానే ప్రాఫిట్ బాగా పెరుగుతుంది కంపెనీస్ కి. ఒకప్పటితో పోల్చుకుంటే బ్యాంకులు సపోర్ట్ ఉంది, అండ్ పబ్లిక్ స్క్రూటినీ ఉంది, గవర్నమెంట్ స్క్రూటినీ ఉంది. అందుకని ఫ్రాడ్ తగ్గి
అండ్ ఎఫిషియన్సీ పెరిగింది అనమాట. ఈ ఐటీ వచ్చిన తర్వాత ఎఫిషియన్సీ బాగా పెరిగింది కంపెనీస్ అన్నిటి కూడా జెన్యున్గానే. అందుకని కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరిగి కంపెనీస్ అన్ని జెన్యున్ గా వర్క్ చేయడం వల్ల మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి. సో వీటిలో ఈ 5 years లో డిఫెన్స్ కూడా పెరిగిందని చెప్పి అనుకున్నాం మనం. డిఫెన్స్ కాదు, లాస్ట్ 3 years నుంచి మనం చూసుకుంటే 2x వచ్చింది, కనీసం ఒక 30 దాకా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. లైక్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అది ఎంత ఆల్మోస్ట్ 2.3 అయింది, 2.3 times. అండ్ బంధన్ స్మాల్ క్యాప్ ఇప్పుడే మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ మోతిలాల్ లార్జ్ అండ్ మిడ్ అది కూడా 2x. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ 2x. ఐటీఐ స్మాల్ క్యాప్ 2x. మోతిలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ 2x. అండ్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, అడ్వలైజ్ మిడ్ క్యాప్, నిప్పాన్ స్మాల్ క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్, ఇన్వెస్కో స్మాల్ క్యాప్, ఇలాంటివి కనీసం ఒక 30 దాకా ఉన్నాయి. ఏది 3 years టైంలో 2x అయినవి. ఓకే, అంటే 2 years టైంలో అయిన అయితే 5 ఉండొచ్చేమో కానీ, బట్ మీరు 3 years కనుక అయితే ఇస్తే కనుక బోల్డ్ టైం ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ మనం ఫ్యూచర్ లో కూడా 3 years లో మీరు ఏ దాంట్లో సరే వర్స్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా నీకు 5 times వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ లో అంత మూమెంట్ నడుస్తుంది కాబట్టి. ట్రూ. ఎందుకంటే షిప్పింగ్ ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, డేటా సెంటర్స్ ఇంత ముందు లేవు. అవును. అంటే సోలార్ అయితే వరల్డ్ మొత్తం మీద ఎంతైతే ప్రొడక్ట్ బిగిన్ అవుతుందో ఒక ఇండియాలోనే అంత యాక్టివ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రూ. ఇండియా 3rd బిగ్గెస్ట్ సోలార్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇండియా ఇంత స్పీడ్ గా ఇంత ర్యాపిడ్ గా వచ్చిందంటే ప్రపంచం ఎవరు నమ్మలేదు. ఎక్కడా లేనంత ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు పవర్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియాలో. అందుకని థింగ్స్ చేంజ్ అవుతుంది చాలా ఫాస్ట్ గా, ర్యాపిడ్ గా చేంజ్ అవుతున్నాయి. ఇండస్ట్రియలైజేషన్ బాగా ఊపందుకుంది అనమాట ఇండియాలో. అందుకని ఇండస్ట్రియలైజేషన్ అవుతున్న ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతాయి అనమాట. సో అందరూ కూడా అడాప్టబిలిటీ తీసుకొని స్పాంటేనియస్ గా డెసిషన్ తీసుకుంటే మనం మిస్ అయ్యాం అనే బదులు మీరు బీయింగ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ప్రతిసారి ఏంటంటే డిజిటల్ లో మిస్ అయ్యాం అనుకుంటాం కానీ ఒక ట్రేడ్ పోతే ఇంకో ట్రేడ్ వస్తూ ఉంటుంది, ఒక ఫండ్ పోతే ఇంకో ఫండ్ వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు కరెక్షన్స్ అనేది ఇంకా లంసమ్ కి పెడదాం అనుకున్న వాళ్ళకి బెటర్ ఛాన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ లో నెవర్ ఎండింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి నిరంతరం. అందుకని మీరు లాంగ్ టర్మ్ గోల్స్ క్రియేట్ చేసుకొని ఎంతకంత డిస్పోజబుల్ ఇన్కమ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే బాగా వస్తాయి. అంటే మొన్నటి వరకు మనం చూసుకుంటే పడింది అన్నారు మార్కెట్, ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఫ్రమ్ 3 months onwards we are on track యాక్చువల్ అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ మంత్ ఇంకా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ క్షణం ఎవరైనా సరే మన వీడియో చూసిన తర్వాత ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అర్జెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ₹1,00,000 పెట్టాలని చెప్పి అనుకుంటే ఒక 2 చెప్తారేమో? లంసమ్ అమౌంట్ ఎప్పుడు నేను రికమెండ్ చేయను ఈక్విటీ మార్కెట్ లో. ఎందుకంటే ఈక్విటీ అనేది వాలటిలిటీ అసెట్ క్లాస్, రోజుకు 1% అటు ఊగుతా ఉంటుంది. ఎస్ఐపి లో పెట్టారనుకోండి, పడితే ఎక్కువ యూనిట్లు వస్తే పెరిగిన ప్రాబ్లం లేదు. అందుకని గో ఫర్ ఎస్ఐపి అంటాను. అలాగే బంధన్ స్మాల్ క్యాప్ కేటగిరీ దాన్ని లైక్ చేస్తాను. అండ్ మిడ్ క్యాప్ లో అయితే మొదలు వస్తుంది లైక్ చేస్తాను. దట్స్ ఇట్. 2 అంటారు. సో కానీ మీరు కూడా స్టడీ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం సార్, చాలా మంది కూడాను కామెంట్స్ చేస్తూ ఉన్నారు, సో మాకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద అని చెప్పి. సో దీనికి సంబంధించి మనం ఒక వెబినార్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నెల. సో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, బేసికల్ గా మీకు ఒక 5 లక్షలు 10 లక్షల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఓన్ నాలెడ్జ్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లైండ్ గా వేరే వాళ్ళని నమ్మి మనం ఇన్వెస్ట్ చేయలేము ఇక్కడ. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది మనం తెలుసుకోవడానికి కోసమైనా మనకు నాలెడ్జ్ ఉండటం వల్ల మనకి ఈజీ అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డీల్ చేసుకోవచ్చు, అంటే బెటర్ రిటర్న్స్ వచ్చే వాటిని ఎలా మూవ్ చేసుకోవాలి, అంటే టాక్సేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి మొత్తం ప్రాక్టికల్ గా వీళ్ళని నేర్చుకోవాలనుకుంటే కనుక ఇలాంటి వెబినార్స్ మీకు ఈజీ అవుతాయి. సో అది ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అది చెప్తారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై పింక్ చేసుకుంటే దట్స్ ఇట్. సో ఎస్ గైస్, మీరైతే నమ్మరు, నేను ఆల్రెడీ సార్ వెబినార్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆల్మోస్ట్ 10 years నుంచి 15 years నుంచి ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో స్టిల్ దే వాంట్ టు లెర్న్ సంథింగ్ అనమాట. సో సార్ దగ్గరికి వచ్చి నేర్చుకొని అండ్ వారి మాటలో చెప్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఐ థింక్ మీరు కూడా ఈ వీడియోని చూడొచ్చు, మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది పాటికి. సో దట్స్ ఇట్. సో మీ అందరికీ అర్థమైంది చెప్పనుకుంటున్నాను. ఇలా గత 2 సంవత్సరాలుగా ఫ్యూ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం సో డబుల్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో ఇప్పుడున్నటువంటి మార్కెట్ బట్టి కూడా సార్ కూడా కొన్ని సజెస్ట్ చేశారు. సో సేఫ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా?
అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.